బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఘట్టం చివరి దశకు చేరుకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించే భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెర్ల, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలతో కలిపి ఎల్బీ స్టేడియంలో నిర్వహించి ఈ భారీ సభలో ప్రధానమంత్రి సాయంత్రం 5:30 నుంచి 6:20 వరకు పాల్గొంటారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం 6:40 బేగంపేట విమానాశ్రయం నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు. మోదీ సభ విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ముందు ప్రధాని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:10 హైదరాబాద్ చేరుకుని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ప్రధాని పాల్గొనే సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా హైదరాబాద్లోని ప్రతి గల్లీ నుంచి రేపు ఎల్బీ స్టేడియంకు తరలి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్కు సమీపంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధి నుంచి పార్టీ కార్యకర్తలు, యువత ఎల్బీ స్టేడియంకు రావాలని అన్నారు. కార్యకర్తలు అందరూ తమ బూత్ల పరిధిలోని ప్రజలు అందరినీ బహిరంగ సభకు తీసుకురావాలని కోరారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, స్వాతి, ఈ రోజు మధ్యాహ్నం 3:05 కర్ణాటక గుల్బర్గా నుంచి అయితే నారాయణపేటకు మోదీ రాబోతున్నారు. 3:15 ఆయన అట్లా నారాయణపేట బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు 3:15 నుంచి 4-5 వరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభ ఉంది. ఇక్కడ డికే అరుణకు ఆయన ప్రచారం చేయబోతున్నారు. డికే అరుణకు మద్దతుగా అక్కడ డికే అరుణ గెలవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఆమెకు ఉన్నటువంటి మంచి అక్కడ మహబూబ్ నగర్ సంబంధించి ఏం చేస్తాము, ప్రధాని మళ్ళీ నేనే ప్రధాని కాబోతున్నాను, మేమే అధికారంలోకి వస్తున్నాం అంటున్నటువంటి ఏంటి, మహబూబ్ నగర్ ఏం చేయబోతుందో అయితే అక్కడ ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత 5:25 ఎల్బీ స్టేడియం చేరుకోబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఇక్కడ కిషన్ రెడ్డికి మద్దతుగా అలాగే మాధవి లత, ఈటల రాజేందర్, వీళ్ళందరి కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళ కోసం అయితే మోదీ ప్రచారం చేయబోతున్నారు. దాదాపు ఇది గంటకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ 5:30 నుంచి దాదాపు 6:20, 6:30 వరకు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ భువనేశ్వర్ పోబోతున్నారు. మొత్తానికైతే మోదీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంటే ఈ రోజు చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పక్కా గెలుస్తున్నటువంటి స్థానాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఎవరి కోసమైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా కీలక నేతలు కాబట్టి మోదీ ఇంకా ఏమేం ప్రామిసెస్ చేయబోతున్నారు ఏంటి అనేది చూడాలి. ఆల్రెడీ నిన్న ముఖ్య నాయకులందరూ వెళ్లి మోదీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. భారీగా ప్రజలు తరలి వస్తారు అనేటువంటి నమ్మకంతో అయితే బీజేపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే దాదాపు కీలక నేతలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడతారు, ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి విషయాల గురించి, అదేవిధంగా ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకోలేకపోయింది. రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల విషయంలో మరొకసారి అన్నట్టుగా ఆయన ప్రతిసారి అదే విషయం మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయం గురించి కూడా మోదీ మాట్లాడబోతున్నారు. అండ్ మోదీ తెలంగాణకి మోదీ గవర్నమెంట్ తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆరోపణలో నిజం లేదు. 10 లక్షల కోట్లకు పైగా మేము ఇచ్చామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఈ క్రమంలో ఆ విషయాల గురించి మాట్లాడాల్సింది. ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దగ్గర పడుతున్నాయి, చాలా కీలకమైనటువంటి టైము ఉన్నాయి. 2-3 రోజులు విపరీతంగా అందరూ టెన్షన్ లో ఉన్నటువంటి వాతావరణం, అందులోనూ చాలా కీలకమైనటువంటి మోదీ టైం కేటాయించాడు. ఎందుకంటే దక్షిణాదిని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి
బీజేపీ అందులో తెలంగాణను చాలా ఇంపార్టెంట్ అనుకుంటుంది. ఆ క్రమంలోనే ఈ రోజు ఫుల్ టైం తెలంగాణకి ఇవ్వడం జరిగింది మోదీ. సో ఈ క్రమంలో ఆయన ఇంకా ఏం మాట్లాడతారు, ఈ విషయాల గురించి చెప్తారో చూడాలి. అన్ని విషయాలు తేటతెల్లం చేస్తారు. కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఎత్తుకడతారు. ఆయన తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, మోదీయే చెప్తారు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతుండటము ఖచ్చితంగా మేము 10 డిజిట్లకు పైగా సాధించి తీరుతాం, 12 మా టార్గెట్ అని నేను అమిత్ షా కూడా చెప్పడం చూస్తుంటే ఈ రోజు మోదీ చాలా కీలకమైన విషయాలు మాట్లాడతారు అని చెప్పేసి బీజేపీ నుంచి అందుతున్న సమాచారం చూడాలి. ఓవరాల్ గా మొత్తానికైతే చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ గా ఈ రోజు మనం ఎల్బీ స్టేడియం మీటింగ్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.